ఏవండో ఈ బ్రెడ్ కట్లెట్ చేసుకోవడం కోసం ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసి మన షెజ్వాన్ సాస్ గాని, సోయా సాస్ గాని వేసి సాల్ట్ వేసి కొంచెం వేపి పక్కన పెట్టుకోండి. తర్వాత 2 స్పూన్లు శనగపిండిలో సాల్టు, కొంచెం సోడా వేసి దాన్ని కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాక బ్రెడ్స్‌ని మనం ఇలా కట్ చేసుకోండి. ఇవి చట్నీ గిన్నెల్లో ఆయిల్ అప్లై చేసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని మనం కట్ చేసినవి రౌండ్‌గా అందులో పెట్టి పల్చగా ఆనియన్ స్లైడ్స్ వేసి ఈ మనం రెడీ చేసుకునే కర్రీని వేసుకుని, అమూల్ బటర్‌ని కొంచెం గ్రేట్ చేసి దానిలో కొంచెం కొంచెం వేయండి. అది లేకపోతే పొటాటోస్‌ని కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం రెడీ చేసుకున్న శనగపిండి ఉంది కదా! దాన్ని కూడా దాని నిండా ఏసేసి ఇడ్లీ గిన్నెలాగా ఆవిరి మీద ఉడకపెట్టండి. అదే కుక్కర్‌లో ఇడ్లీ పాత్రలో పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. ఒక 20 మినిట్స్‌లో చక్కగా ఉడికిపోతుంది. మనం చెక్ చేసి చూద్దాం. చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంటాయి. చల్లారిన తర్వాత మనం వాటిని తీసేసుకొని, కట్ చేసి టమాటా సాస్‌తో